ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడు మత్తయ్య పెట్టుకున్న క్వాష్ వ్యాజ్యం విచారణ బెంచ్ బదిలీపై నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్ కు ఉన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మత్తయ్య వేసిన వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకోవాలని స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ను కొట్టేసింది. కేసు విచారణ ఈ బెంచ్లోనే కొనసాగుతుందన్న న్యాయస్థానం స్టీఫెన్సన్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంటే ఈ యొక్క క్వాష్ పిటిషన్ అట్టయ్య గారి క్వాష్ పిటిషన్ ఈ కోర్టు ముందర వినడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈరోజు జడ్జి గారు జడ్జిమెంట్ ప్రనౌన్స్ చేస్తూ ఈ పిటిషన్ నా దగ్గరే వినడం జరుగుతుంది, పక్షపాతం అనే విషయమే ఉత్పన్నం కాదు, కేవలం నా జ్యుడిషియస్ మైండ్ తోటే రేపు జరగబోయే జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇతను తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడు, కోర్టును కించపరిచే విధంగా అఫిడవిట్ ఇచ్చాడు కాబట్టి ఇతని పైన సెక్షన్ 15 ప్రకారం కంటెంప్ట్ అంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే దీనికి తదుపరి వాదనలు మట్టే క్వాష్ పిటిషన్ సంబంధించిన తదుపరి వాదనలు ఆడియో వీడియో టేపుల ద్వారా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన న్యాయవాదులు మాత్రమే కోర్టులో ప్రజెంట్ కావాలి, వేరే వారు కోర్టులో ప్రజెంట్ కావడానికి వీల్లేదని చెప్పేసి కూడా అతను ఆ జడ్జిమెంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఈ జడ్జిమెంట్ను ప్రధాన న్యాయమూర్తి గారి ముందర పేషీ చేయడం జరుగుతుంది. తదుపరి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఒకవేళ కావాలనుకుంటే ప్రధాన న్యాయమూర్తి గారు ఈ యొక్క క్వాష్ పిటిషన్ను వేరే బెంచ్కి మార్చే అవకాశాలు ఉంటున్నాయి. మొత్తంగా అయితే స్టీఫెన్సన్ గారికి కంటెంట్ నోటీస్ అంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది.